నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలా మీ ఇవి కుర్రాడు ప్రెస్. నేను విజయవాడలో ఉన్నానండి. ఇక్కడ మనకి గుణదల రోడ్డు మేరీమాత చర్చ్ ఆపోజిట్ లో యోలర్ మోటార్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చామండి. వీళ్ళు ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటోలు, కార్గో ఎలక్ట్రిక్ ఆటోలతో పాటుగా వీళ్ళు 4-వీలర్ కార్గో ఆటోస్ కూడా ఆఫర్ చేస్తున్నారు అనమాట. దాంతో పాటుగా విజయవాడలో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. మరి పూర్తి సమాచారాన్ని ఆ కంపెనీకి సంబంధించిన పర్సన్ అయిన సందీప్ గారిని అడిగి తెలుసుకుందాం. నాతో పాటు రండి. సందీప్ గారు నమస్కారం. నమస్తే సార్, మీరు ప్రీవియస్గా కూడా మనం ఆల్మోస్ట్ చాలా కాలం అవుతుంది ఈ ఎలక్ట్రిక్ ఆటోస్ గురించి వీడియో చేసాము. ముఖ్యంగా కార్గో ఎలక్ట్రిక్ ఆటో సెగ్మెంట్ మీద ఫోకస్ చేశారు. ఇప్పుడు ప్యాసింజర్ ఆటోతో పాటుగా 4-వీలర్ కార్గో ఆటో కూడా తీసుకొచ్చారు. మేజర్ కాంపిటేటర్ నాకు అనిపించింది టాటా వంటి పెద్ద కంపెనీ వాళ్ళే ఏసి సంబంధించిన 4-వీలర్ కార్గోని తీసుకొచ్చారు. మరి వాటిని ధీటుగా ఎదుర్కొనే శక్తి ఈ ఆటోలో ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. ఇది ఆయిలర్ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసిన 4-వీలర్ టీఆర్ వేరియంట్ అంటాం. అంటే T1250. T1250 అంటే ఈ సర్టిఫైడ్ పేలోడ్ వచ్చేసరికి 1.25 టన్స్ మనకి. అంటే మీరు అప్ టు 1.5 టన్స్ దాకా పేలోడ్ వేసుకోవచ్చు. అంటే 1500 కేజీలు వేసుకోవచ్చు అండి. బయట చూసిన మీరు అంటున్నట్టు టాటా కానీ ఇవన్నీ కూడా దాని పేలోడ్ పాసింగ్ పేలోడ్ వచ్చేసరికి 1000 కేజీలు మాత్రం. మంది మాత్రం 1.25 టన్స్ అండి. అంటే 1250 కేజీలు. సో మన ఆయిలర్లో మీకు ఇంతకుముందు తెలిసినట్టే, పైగా జనాలకు తెలిసినట్టే, మనం చెప్పినప్పటికీ మన వెయిట్ ఎక్కువ విత్స్టాండ్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే మన టార్క్ అనేది, అంటే పుల్లింగ్ పవర్ అనేది చాలా ఎక్కువ. సో లోడ్ ఎక్కువ వేసుకున్నప్పటికీ, ఎందుకంటే సామాన్యంగా 4-వీలర్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఎక్కువ వెయిట్ వేసుకొని ఎక్కువ డబ్బులు సంపాదించుకున్న ఇదిలోనే ఉంటారు. బిజినెస్ పీపుల్ కానీ, సామాన్య డ్రైవర్ కమ్ ఓనర్స్ కానీ. దీంట్లో ఆ ఇది ఉందండి. ఎక్కువ వెయిట్ వేసుకున్నప్పటికీ మనది ఈజీగా బండి లాగే తత్వం దీనికి ఉంది. 140 Nm టార్క్ ఉంటుంది. మేజర్గా ఒక కార్గో మినీ ట్రక్ లాంటివి తీసుకునేటప్పుడు వాళ్ళ రేంజ్ ఎంత కూడా చెక్ చేసుకుంటారు. ఇప్పుడు ఎంత రేంజ్ ఇస్తున్నారు దీంట్లో ఈ T1250లో సర్టిఫైడ్ రేంజ్ వచ్చేసరికి 200 కిలోమీటర్స్ అండి. మీకు రియల్ రేంజ్ వచ్చేసరికి విత్ లోడ్ 140+ వస్తుంది. నలుగురికి అమ్మడం జరిగిందండి. ఈ నలుగురు కూడా చెప్పడం ఏంటంటే 160 నుంచి 170 కిలోమీటర్లు 1.5 టన్స్ ప్లస్ చేసుకొని వస్తుందని వాళ్ళు మాకు సొంత రివ్యూ ఇవ్వడం జరిగింది. టైర్ సైజు 14 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ అండి. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్కి వస్తే మీకు 175 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్తాం. అధిక గ్రౌండ్ క్లియరెన్స్ అండి ఈ 4-వీలర్కి. అండ్ ఇదే 4-వీలర్లో మనకు చూసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియంట్స్ బాక్స్ సైజెస్ మారుతాయండి. 260 క్యూబిక్ ఫీటు హెచ్డి, 220 క్యూబిక్ ఫీట్ కూడా ఉంది. ఏ బిజినెస్ తగ్గట్టు ఆ బిజినెస్కి యూసేజ్ విధంగా మేమే ఫ్రమ్ కంపెనీ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దీని మోటార్ పవర్ వచ్చేసరికి మనకి 30 కిలోవాట్ మోటార్ పవర్. 30. అవునండి. ఇప్పుడు ఇది డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే మీరు అన్నట్టు ఇతర బేసిక్ 4-వీలర్ కన్నా ఎక్కువ ఉంటుంది. దీని ట్రక్ సైజ్ వచ్చేసరికి మనకి లెంత్ వచ్చేసరికి 8.2 ఫీట్ ఉంటుందండి. అంటే 8 అడుగుల 2 ఇంచులు మనకి ఇస్తుంది. విడ్త్ వచ్చేసరికి 5 అడుగులు ఉంటుంది. టాటాలో వచ్చేసరికి మనకి 7.5 దాకా ఆగిపోతుంది. పైగా దాని టార్క్ కూడా తక్కువ. అండ్ ప్రైస్ పరంగా చూసుకున్నా సరే ఇతర బేసిక్ 4-వీలర్ కన్నా ఇది ఎక్కువే ఉంటుందండి. ఐ మీన్ ప్రైస్ తక్కువ ఉంటుంది. అవి 11,50,000 అలా ఉంటుంది. మనకి 9,40,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ నుంచి స్టార్ట్ అయ్యి దీంట్లో అనేక కస్టమైజేషన్ చేసుకునే అవకాశం ఇందులో ఉంది. ఇప్పుడు దీంట్లో మనకి లోడ్ కెపాసిటీ 1.5 టన్ వరకు వేస్తుందని చెప్పుకోవచ్చు. దీని టాప్ స్పీడ్ ఎంత అండి? దీంట్లో మొత్తం కలిపి 4 మోడ్స్ ఉంటాయండి. ఒకటి రివర్స్ మోడ్, రెండోది వచ్చేసరికి ఎకో మోడ్, మూడోది థండర్ మోడ్, నాలుగోది రైనో మోడ్ అండి. ఈ రివర్స్ మోడ్లో మీరు రివర్స్ చేసినప్పుడు మనకి లోపల టచ్ స్క్రీన్ కనిపిస్తుంది. ఈ టచ్ స్క్రీన్లో బ్యాక్ కెమెరా డిఫాల్ట్గా ఇచ్చేస్తాం. ఈ ఫీచర్ ఏ 4-వీలర్లో కూడా లేదు మనకి. ఇది ఓడోమీటర్ అండి. అండ్ ఇక్కడ మీ ఇటు పక్కకు వస్తే మీకు 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఉంటుందండి. ఈ టచ్ స్క్రీన్ మనకి మొత్తం సిస్టమ్ సెట్ అవ్వడానికి 10 సెకండ్స్ టైం పడుతుంది. డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయండి. ఒకటి రివర్స్ మోడు, న్యూట్రల్, ఎకో మోడు, థండర్ మోడ్, రైనో మోడ్ అండి. ఈ ఎకో మోడ్లో మీకు 50 km/h దాకా స్పీడ్ వెళ్తుంది. థండర్ మోడ్లో మీకు 70 km దాకా స్పీడ్ వెళ్తుంది. రైనో మోడ్లో మీకు స్పీడ్ వెళ్ళదు. కానీ మీరు ఎప్పుడైనా హిల్ స్టేషన్స్ కానీ లేకపోతే ఫ్లైఓవర్స్ ఎక్కాలన్నా ఎక్కువ లోడ్ వేసుకున్నప్పుడు ఈ రైనో మోడ్ టార్క్ ఎక్కువ తీసుకొని ఈజీగా పైకి ఎక్కడానికి అవకాశం ఉంది. అండ్ ఎప్పుడైనా క్రాసింగ్స్ చేయాలన్నా ఈ రైనో మోడ్ బాగా అవసరం. అంటే ఒక రకంగా ఒక గేర్ సిస్టమ్లో ఉన్న కార్లో ఫస్ట్ గేర్లో సెకండ్ గేర్లో ఎప్పుడైతే హిల్స్ ఎక్కుతామో ఎలాంటి టార్క్ అయితే వేస్తుందో అలాంటి టార్క్ ఈ రైనో మోడ్లో వేస్తుంది. ఈ రివర్స్ మోడ్ వేసిన వెంటనే మనకి వెనకాల టచ్ డిస్ప్లే ఆన్ అవుతుంది. మనకి బ్యాక్ కెమెరా ఉంది. ఇది ఏదైతే డిస్ప్లే ఉందో బ్యాక్ కెమెరా ఏ 4-వీలర్ ఇప్పటిదాకా లేదండి. ఎందుకంటే ఎప్పుడైనా ఆటో డ్రైవర్లు కానీ 4-వీలర్ చేసే డ్రైవింగ్ కానీ వెనక ఎక్కువ లోడ్ వేసుకున్నప్పుడు వెనక ఏం జరుగుతుందో కనపడదు రివర్స్. దానికోసం సేఫ్టీ ఫీచర్ కింద మనకి రివర్స్ క్యామ్ పెట్టడం జరిగింది. అండ్ ఈ ఎంటైర్ 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ కూడా మీకు ఫోన్తో ఇంటిగ్రేట్ అవుతుంది. మొత్తం కూడా మీకు అన్ని ఇందులోనే కనిపిస్తాయి. మీరు బండి ఆగున్నప్పుడు మీ ఫోన్ కనెక్ట్ చేసుకుంటే యూట్యూబ్లో వీడియోస్ చూసుకోవచ్చు. రూట్ మ్యాప్స్ వస్తుంది. మీకు అనేక ఫీచర్స్ ఉన్నాయండి దీంట్లో. ఇదే కాకుండా ఈ మనం ఇచ్చే కస్టమైజేషన్ ఏంటంటే 10 ఇంచెస్ డిస్ప్లే కూడా ఇస్తాం. 10 ఇంచెస్ డిస్ప్లేతో పాటు ADAS
డాష్ బోర్డ్ క్యామ్ ఉంటుందండి. ఈ ADAS ఏంటంటే మనకి ఏదైనా ఒక 60 మీటర్స్ దూరం నుంచి మనకి ఏదైనా ఒక కొలిజన్ వచ్చిందనుకోండి, ఇది ముందుగానే బీప్ అని చెప్పి అలర్ట్స్ ఇచ్చేస్తుంది మనకి. దానివల్ల ఏంటంటే మనకి యాక్సిడెంట్స్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా చాలా తగ్గుతాయి. ఇలాంటి ఫీచర్ కూడా 4-వీలర్లో ఉండడం చాలా తక్కువ అండి. మనదే ఓన్లీ భారతదేశంలో ఫస్ట్ ADAS ఫీచర్ ఇచ్చింది ఒక ఆయిలర్ మాత్రమే. ఈ డాష్ బోర్డ్ క్యామ్ అనేది ఎప్పుడు కూడా మనకి ఫ్రంట్ ఉన్నది రికార్డ్ చేస్తూనే ఉంటుంది. ఇది టోటల్గా క్లౌడ్ సిస్టంలో రికార్డ్ అవుతుంది. ఎవ్రీ మినిట్ రికార్డ్ చేసింది ఎవ్రీ 24 అవర్స్ దాకా మీకు క్లౌడ్లో సేవ్ అవుతుంది. ఎవ్రీ 24 అవర్స్ తర్వాత డిలీట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఎప్పుడైనా మీకు ఎవరైనా, ఇప్పుడు మనం చాలా వరకు ఇన్స్టాగ్రామ్స్లో కానీ రీల్స్లో కానీ చూస్తూ ఉన్నాం, కావాలని చెప్పి అడ్డం వచ్చి డబ్బులు అడగడం అది చేస్తుంటాయి. ఈ డాష్ బోర్డ్ క్యామ్ ఉండడం వల్ల మనకి ఏంటంటే సేఫ్టీ ఫీచర్, ఎవరు మనతో తప్పుగా బిహేవ్ చేయడం కానీ ఇలాంటివి ఏమి ఉండవు. అట్ సేమ్ టైం వచ్చేసరికి సేఫ్టీ ఉంటుంది మనకి, ఇన్సూరెన్స్ పరంగా కానీ చాలా ఉపయోగపడుతుంది మనకి. ఇప్పుడు మన ఆటోలో చూసుకుంటే, ఇప్పుడు మన విజయవాడలో కానీ లేకపోతే మన రోజు టెంపరేచర్ అనేది మన ఇండియాలో బాగా రైజ్ అవుతూ ఉందండి. ఇప్పుడు ఆటో డ్రైవర్లు కానీ 4-వీలర్ డ్రైవర్లు కానీ ఎక్కువ దూరం వెళ్ళాలంటే చాలా కష్టపడుతున్నారు. ఎక్కువ స్వెట్టింగ్ రావడం, పని చేయలేకపోవడం జరుగుతుంది. దానికోసంగా మన వాళ్ళు కస్టమైజేషన్ AC ఫీచర్ ఇచ్చారండి. ప్రస్తుతానికి వచ్చే నెల నుంచి అది లాంచ్ అవుతుంది. ఎవరికైనా అడిషనల్గా మనకి AC కావాలనుకున్న వాళ్ళకి AC అనేది మనకి ఎట్ ద టైమ్ ఆఫ్ మనకి బుకింగ్ చేసుకున్నప్పుడే చెప్తే అది యాడ్ చేసేస్తాం. తర్వాత యాడ్ చేయడం కుదరదండి. అది మనం బుకింగ్ చేసుకున్నప్పుడే ఈ ADAS కానీ ఇంకా రకరకాల ఇతర ఫీచర్స్ కూడా ఉన్నాయి. అది మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటా. ఈ మన బండికి ఆన్ బోర్డ్ ఛార్జర్ ఉంటుందండి. ఈ ఆన్ బోర్డ్ ఛార్జర్ వచ్చేసరికి 2 టైప్స్ ఆఫ్ ఛార్జింగ్ ఉంటుందండి. ఒకటి AC ఛార్జింగ్, 2 DC ఛార్జింగ్. ఈ AC ఛార్జింగ్ మనం ఇళ్లలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇది AC ఛార్జింగ్, ఇది DC ఛార్జింగ్. ఇది చాలా అద్భుతమైన ఫీచర్, అందరూ యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే డిఫాల్ట్గా మీరు టాటా అన్నారు, వేరే కంపెనీస్ ఉన్నారు, అన్ని 7 to 8 అవర్స్ టైం పడుతుంది ఛార్జ్ అవ్వాలంటే. మనకన్నా తక్కువ బ్యాటరీ కెపాసిటీ అయినప్పటికీ మంది 6 to 7 అవర్స్లో డిఫాల్ట్గా ఇచ్చే ఛార్జింగ్ AC ఛార్జింగ్ ఎక్కేస్తుంది. కాదు మాకు అంతకన్నా ఫాస్ట్ కావాలి, ఇంట్లో పెట్టుకునేది ఫాస్ట్ కావాలనుకున్నాను, 4 అవర్స్లో ఛార్జింగ్ ఏది కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది ఆర్డర్ ఇచ్చేటప్పుడే చెప్పాలి. అండ్ ఈ DC ఛార్జింగ్లో కూడా 2.5 అవర్స్లో ఫాస్ట్ ఛార్జింగ్ అయ్యే విధానం ఉంది, డిఫాల్ట్గా ఇస్తారు. ఇంతకన్నా ఫాస్ట్ కావాలి ఇంకా అంటే 1.5 అవర్లో ఎక్కే DC ఛార్జింగ్ కూడా ఉంది. అది కూడా ఆర్డర్ ఇచ్చినప్పుడు మనం చెప్పాలి. ఇందులో ఒకటే ఏంటంటే అండి, ఈ AC ఛార్జింగ్ 4 అవర్స్లో ఎక్కేదానికి అబోవ్ 5 kW పవర్ సప్లై ఉండాలి. ఎందుకంటే ఇది ఎక్కువ ఎవరు యూటిలైజ్ చేస్తారంటే ఎక్కువ ఇండస్ట్రీస్ లేకుంటే లాజిస్టిక్ కంపెనీస్, వాళ్ళ దగ్గర ఫ్లీట్ మేనేజ్మెంట్ చేసుకునే వాళ్ళు, వీళ్ళ దగ్గర రకరకాల చాలా బండ్లు మెయింటైన్ చేస్తుంటారు. వాళ్ళ దగ్గర పవర్ సప్లై అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎక్కువ టైం సేవ్ చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన AC ఛార్జింగ్ ఏదైతే ఉందో ఇంటి దగ్గర కానీ లేకపోతే మీ కిరాణా షాపులు కానీ చిన్న చిన్న షాపులు ఉన్న ఎక్కడైనా సరే సింగిల్ ఫేజ్ అయినా సరే ఈజీగా పవర్ సప్లై ఇచ్చుకున్న కరెంట్ ఎక్కేస్తుంది. జనరల్గా అండి ఎవరైనా సరే వెయిట్ ఎక్కువ వేసుకొని అంటే బరువు ఎక్కువ వేసుకొని ఎక్కువ డబ్బులు ఒక ట్రిప్కి ఎక్కువ డబ్బులు సంపాదించుకొని ఇదిలో ఉంటారు. ఇప్పుడు మీరు డీజిల్ వెహికల్స్కి వస్తే దాని పేలోడ్ కూడా 800 kilos కానీ 750 kilos కానీ బ్రాండ్ బట్టి మారుతాం. దాంట్లో ఎక్కువ వెయిట్ వేసుకుంటారు. మనకు తెలుసు 1.5 tons మించి వేసుకుంటారు, 2 tons దాకా వేసుకుంటారు బేసిక్ 4-వీలర్లో అయితే. దానివల్ల ఏమవుతుందండి, జనరల్గా ఇంజన్ డ్యామేజ్ అవ్వడం, మైలేజ్ తగ్గిపోవడం లాంగ్ రన్లో జరుగుతుంది. సో మన ఆయిలర్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే వీటికి ధీటుగా 2 రకాల ఛాసిస్ ఇచ్చారండి. ఒకటి రెగ్యులర్ ఛాసిస్, 2 ఆర్మర్డ్ ఛాసిస్ అండి. రెగ్యులర్ ఛాసిస్ థిక్నెస్ అంటే దాని థిక్నెస్ ఏదైతే ఉందో లావు 2 mm థిక్నెస్ అండి. ఈ 2 mm థిక్నెస్ డిఫాల్ట్గా ఈ బండ్లో పెట్టారు ఎక్స్ట్రా ఛార్జ్ లేకుండా. ఇదేంటంటే మీరు అప్ టు 1.5 kg అంటే 1500 kgని మీరు రెగ్యులర్గా వేసుకుని వాడుకోవచ్చు. మీరు అంతకన్నా ఎక్కువ వేసుకొని లోడ్ వేసుకొని వాడే వాళ్ళైతే దీంట్లోనే ఆర్మర్డ్ ఛాసిస్ అని ఉందండి. ఈ ఆర్మర్డ్ ఛాసిస్ వచ్చేసరికి 4 mm థిక్నెస్తో వస్తుంది. అంటే అంతకన్నా కొంచెం లవ్. అంటే ఎగ్జాంపుల్కి మనం చెప్పాలంటే టాటా ఇంట్రా V30 V70 లోడ్ ఎక్కువ వేసుకున్న విధంగానే ఇదే వెహికల్లో మీరు ఆర్డర్ ఇచ్చుకున్నప్పుడు మేము ఎక్కువ వెయిట్ వేసుకున్నాం అని చెప్తే ఆర్మర్డ్ ఛాసిస్ ఇస్తాము ఎక్స్ట్రా ఛార్జ్తో. ఈ ఆర్మర్డ్ ఛాసిస్ ఏంటంటే 1.85 tons నుంచి 2 tons దాకా విత్ స్టాండ్ అవుతుంది. ఎందుకు ఆర్మర్డ్ ఛాసిస్, ఎందుకు నార్మల్ ఛాసిస్ అంటే మన బండికి ఛాసిస్ కూడా వారంటీ ఇస్తున్నాము. 3 ఏళ్ల దాకా బండికి వారంటీ ఉంటుంది. మీరు ఎక్స్ట్రా కావాలి అంటే ఎక్స్టర్నల్ వారంటీ కూడా పే చేసుకుని ఎక్స్ట్రా 2 years కూడా చేస్తారు. దీంట్లో 3 రకాల వారంటీస్ ఉన్నాయండి. ఒకటి బ్యాటరీ వారంటీ, రెండోది ఎలక్ట్రానిక్ యూనిట్స్ లైక్ MCU, ECU, చాలా మంది నాలెడ్జ్ వచ్చింది దాని గురించి అడుగుతున్నారు. మూడోది చాసిస్ వారంటీ. ఈ మూడింటి కూడా సపరేట్ ఛార్జ్ ఎవరికి ఎలా కావాలంటే అట్లా ఆ విధంగా వాళ్ళు ప్రైస్ తెలుసుకొని మా దగ్గర దాని కింద యూజర్ మాన్యువల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. బై డిఫాల్ట్గా 3 years ఇస్తారా? బై డిఫాల్ట్గా వచ్చేసరికి మనకి బండికి 5 ఏళ్ళు కానీ 150,000 kilometers వారంటీ ఇస్తాం. ఇంకా అంతకు మించి కావాలి అనుకుంటే మన దగ్గర ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వారంటీ. బండి కంటే బ్యాటరీ కూడా ఇంక్లూడ్ అది? అవునండి,
బ్యాటరీ కూడా 5 సంవత్సరాలు లేదా 1,50,000. 1,50,000 కిలోమీటర్ బ్యాటరీ. T1250 వేరియంట్లో మనకు వచ్చే కంపెనీ ఇచ్చే ARA సర్టిఫైడ్ రేంజ్ వచ్చేసి 200 కిలోమీటర్లు. అండ్ మనకి లోడ్ వేసుకున్న తర్వాత మీకు 140+ వస్తుంది. కస్టమర్స్ చెప్పడం మాత్రం వాళ్ళు వాడిన తర్వాత 160 నుంచి 170 కిలోమీటర్లు వస్తుందని వాళ్ళు చెప్తేనే మాకు తెలిసింది. ఇప్పుడు ఇందులోనే ఎక్కువ రేంజ్ ఇచ్చే వేరియంట్ ఉందా? దీంట్లో ఇంకో వేరియంట్ రిలీజ్ చేశారండి. మీకు అక్కడ చూస్తే LR 200 అని ఉంది. LR అంటే లాంగ్ రేంజ్ 200 అవుతుంది. దీని సర్టిఫైడ్ రేంజ్ వచ్చేసరికి 288 కిలోమీటర్స్. సేమ్ ఇదే వెహికల్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఎక్కువ ఉంటుందా? అవునండి, ఇది 19.2 కిలోవాట్ అండి, అది 30 కిలోవాట్ బ్యాటరీ. అండ్ వెనక డెక్ సైజ్ కూడా మారుతుందండి. ఇది డెక్ సైజ్ 8.2 అయితే దాని డెక్ సైజ్ 10 feet వస్తుంది. 10 feet వస్తుంది. దాని సర్టిఫైడ్ రేంజ్ 288 కిలోమీటర్స్, రియల్గా 200+ వస్తుంది విత్ లోడ్. నేను చెప్పేది దాని ఎక్స్షోరూమ్ కాస్ట్ ఎంత? దాని ఎక్స్షోరూమ్ కాస్ట్ 13,40,000 స్టార్ట్ అవుతుంది. 13,40,000 నుంచి స్టార్ట్ అవుతుంది. దాంట్లో డిఫాల్ట్గా CCS2 అంటే యూనివర్సల్ ఛార్జింగ్. జనరల్గా మీరు ఎక్కడికి వెళ్ళినా కార్ ఛార్జింగ్ చూస్తున్నారు. ప్రతి ఒక్క కార్ ఛార్జింగ్ స్టేషన్లో LR వేరియంట్కి అయితే మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు బయట. దాని వారంటీ కూడా సేమ్ దీనికి ఉన్నట్టు సేమ్ వారంటీస్ ఉంటాయి. TR ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చి 9,40,000 నుంచి స్టార్ట్ అవుతుంది బేసిక్. దాని బేసిక్ 13,40,000 నుంచి బేసిక్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్ని కస్టమైజేషన్స్ మీరు ఒక పర్మిటేషన్ కాంబినేషన్ వేస్తే బయట ఎక్కడ లేని మార్కెట్లో ఎక్కడ లేని విధంగా మనకి 33 నుంచి 36 వేరియంట్స్ క్రియేట్ అవుతుంది దీంట్లో. అండ్ LRలో కూడా 33 నుంచి 36 వేరియంట్స్ క్రియేట్ అవుతాయి మనకి. చాసిస్ కానీ ఆర్మర్డ్ చాసిస్, ఫాస్ట్ ఛార్జింగ్లో 2.5, 1.5, రెగ్యులర్ ఛార్జింగ్లో 6 hours, 4 hours, 7 inches టచ్ స్క్రీన్, 10 inches టచ్ స్క్రీన్. అండ్ ఇది పవర్ స్టీరింగ్ కూడా పైగా ADAS, వితౌట్ ADAS, విత్ డాష్ బోర్డ్, వితౌట్ డాష్ బోర్డ్. ఇలా మీరు పర్మిటేషన్ కాంబినేషన్ 36 వేరియంట్స్ వస్తాయండి. 36 రకాలుగా వాడుకోవచ్చు. అవును, 36 వేరియంట్స్ క్రియేట్ అవుతాయి. మీరు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళ యూసేజ్ తగ్గట్టు వచ్చి మాకు ఇలానే కావాలి బండి అంటే దాని విధంగా కస్టమైజ్ చేసి ఆర్డర్ చేసుకొని within 15 daysలో డెలివరీ ఇవ్వడం చెప్తుంది. ఓకే సార్, లాస్ట్ టైం వచ్చినప్పుడు ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటో లేదు, ఇది కొత్తగా తీసుకొచ్చారు సార్ ఇది. అవును, ఆయిలర్ వాళ్ళు లాస్ట్ ఇయర్ నవంబర్లో ప్యాసింజర్స్ కొత్తగా లాంచ్ చేశారండి. ఈ ప్యాసింజర్స్ కానీ మన 3-wheeler కార్గో ఇప్పుడు మాట్లాడుకున్న విధంగా 4-wheeler కమర్షియల్ వెహికల్ చూసుకున్నా ఏ కంపెనీకి లేని ఏకైక ఫీచర్ ఏంటంటే బ్యాటరీ అండి. ఈ బ్యాటరీ అనేది మన ఆయిలర్ కంపెనీ వాళ్ళు సొంతగా ఇన్హౌస్ చేసిన బ్యాటరీ. దీని క్వాలిటీ విషయంలో కానీ వేరే కంపెనీస్తో పోలిస్తే చాలా గట్టిగా ఉంటుందండి. అండ్ మైలేజ్ పరంగా చూసుకుంటే ప్రతి ఒక్క బ్రాండ్ ఫస్ట్ ఇయర్ ఇంత మైలేజ్ ఇస్తాము, అంత మైలేజ్ ఇస్తాం, కానీ ఎవరికి తెలియదు అంటే 1 year తర్వాత దాని మైలేజ్ ఎంత తగ్గింది అది ఎవరు చెప్పరు. మన దాంట్లోకి వస్తే 1 year తర్వాత కూడా మనది డ్రాపేజ్ అనేది మిగతా కంపెనీలతో పోలిస్తే చాలా 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 తక్కువ ఉంటుందండి. ఇది ఎన్ని సీటర్ కెపాసిటీ? ఇది D+3 అంటామండి. బట్ అన్అఫీషియల్గా ఏంటంటే డ్రైవర్స్ సోదరులు వాడే విధంగా ఏంటంటే వెనక 4, బేబీ సీట్ వేసుకుంటే ముందర బేబీ సీట్లో 3, ఈ డ్రైవర్కి ఇటుపక్క ఒకళ్ళు, దాదాపు ఒక 9 మంది నుంచి 11 మంది దాకా పడతారండి. ఓకే. ఇంకో చిన్న ఫీచర్ ఏంటంటే అండి, మీకు ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్మెంట్ చేస్తే జనరల్గా అందరూ పియాజియో ఆటోకి ఎక్కువ విడ్త్ ఉంటుంది అంటారు, కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేసుకుంటే ఈ మెజర్మెంట్ అనేది పియాజియో కన్నా ఇదే ఎక్కువ ఉంటుందండి, ఒక 3 centimeters. అంటే ఎవరైనా బేబీ సీట్ వేసుకుంటే ఈ కాళ్ళ తగ్గడం అనేది చాలా తక్కువ మనకి. ఇప్పుడు మీకు ఈ ఎలక్ట్రిక్ ఆటో స్పీడ్ ఎంత, రేంజ్ ఎంత? ఇది వచ్చేసరికి 2 మోడ్స్ ఉంటాయండి. ఒకటి ఎకో మోడ్, 2 థండర్ మోడ్. ఎకో మోడ్లో మీకు 46 km/h హై స్పీడ్ అండి. థండర్ మోడ్లో మీకు 56 km/h హై స్పీడ్ అవుతుంది. ఒకప్పుడు 60 ఇచ్చేవాళ్ళు, బట్ యాజ్ పర్ RTA నామ్స్ ప్రకారం తగ్గించడం జరిగింది. అండ్ ఇది ఫుల్లీ ఫోన్తో ఇంటిగ్రేటెడ్ అండి. అంటే ఒక ఆటో సోదరుడు మనం కొన్న తర్వాత ఒక యాప్ ఇచ్చేస్తాం. ఆ యాప్లో ఏంటంటే ఈ వెహికల్ ఛార్జింగ్ టైం ఎంత ఉంది, ఛార్జింగ్లో ఉందా లేదా, ఇవాళ ఎంత ట్రిప్ వేసాడు, ఆ ట్రిప్కి ఎంత సంపాదించాడు, ఎంత మిగిల్చుకున్నాడు డీజిల్తో పోలిస్తే, 90 రోజుల క్రితం కూడా ఎంతవరకు తిరిగాడు అనేది టోటల్ డేటా అందులో ఉంటుంది మనకి. అండ్ మీకు ఇందులో ఏమన్నా ఇష్యూస్ వచ్చినా ఫస్ట్ వచ్చేసరికి కంపెనీ వాళ్ళకి అలర్ట్స్ వెళ్ళిపోతే మీకు త్రూ వాట్సాప్ కానీ త్రూ మెసేజ్ కానీ వాళ్ళే మీకు డైరెక్ట్గా మెసేజ్ పంపిస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కాండి, దీంట్లో బ్యాటరీ పర్సెంటేజ్ 20 below 15 below వెళ్ళిపోయింది అనుకోండి, మీకు ఒక అలర్ట్ వస్తుంది, మీ బ్యాటరీ ఛార్జింగ్ తక్కువ ఉంది, దయచేసి ఛార్జ్ పెట్టుకోండి. ఇలాంటి అద్భుతమైన ఫీచర్స్ ఇన్ కేసు మీకు తెలియకుండా ఎవరైనా ఆటో తీసుకెళ్తారు, మనం ఇచ్చే యాప్లో ఏంటంటే నావిగేట్ టు వెహికల్ అని కొట్టామనుకోండి, ఈ ఆటో ఎక్కడున్న భారతదేశంలో కానీ భూమండలం మీద ఎక్కడున్నా సరే ఆటోమేటిక్గా మీకు లొకేషన్ అనేది నావిగేషన్ ఇచ్చేస్తారు. రేంజ్ చెప్పలేదు మీరు. దీని రేంజ్ కంపెనీ ఇచ్చింది 200 kilometers అండి. మీకు రియల్ రేంజ్ వచ్చేసరికి 170 km+ వస్తుందండి మీకు విత్ మనుషులతో కలిపి. నేను చెప్తాను ఛార్జింగ్ టైం ఎంత సార్? దీని ఛార్జింగ్ టైం 4.5 నుంచి 5 hours అండి. ఇందులో కూడా 2 రకాల ఛార్జింగ్ ఉంది. ఒకటి AC ఛార్జింగ్, 2 DC ఛార్జింగ్. AC ఛార్జింగ్ ఇళ్లలో పెట్టుకోవచ్చు,
4:30 నుంచి 5 గంటలు పడుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మీకు 45 మినిట్స్ నుంచి 1 అవర్ లోపల ఫుల్ ఛార్జ్ ఎక్కేస్తుంది. అండ్ ఈ GB/T అనేది ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు, కానీ ఈ GB/T అనేది 5-6 ఏళ్ల క్రితమే ఆయిలర్ మాట్లాడింది. ఫస్ట్ కమర్షియల్ వెహికల్లో ఇంట్రొడ్యూస్ చేసిన ఫాస్ట్ ఛార్జింగ్ ఏదైతే ఉందంటే దీని మీద ఎవరికైనా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఫుల్ స్టడీ ఉందంటే ఒక ఆయిలర్కి మాత్రమే ఉందండి. దీని ఎక్స్షోరూమ్ కాస్ట్ ఎంత ఉంది? దీని ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి మీకు 4,20,000 అండి. మీకు ఆన్ రోడ్ వచ్చేసరికి 4,60,000 అంటే 4,60,000 మీకు ఆన్ రోడ్కి వస్తుందండి. ఇప్పుడు కంపెనీ 31 మే లోపల కొన్న వాళ్ళకి స్ట్రైట్ అవే అంటే 20,000 రూపాయలు డిస్కౌంట్ కంపెనీ ప్రకటించేసింది. అంటే 4,40,000 ఆన్ రోడ్కి ఇస్తున్నారు. 4,42,000కి ఆన్ రోడ్కి వచ్చేస్తుంది. ఇంకా ఏమన్నా ఉంటే అవకాశం ఉంటే ఒక 2,000 కానీ 3,000 కానీ రౌండ్ ఫిగర్ చేసి మేమే ఇస్తాం. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్న ఆటో ఏదైతే ఉందో 2 రకాల కలర్స్లో వస్తుంది. ఒకటి గ్రీన్ ఆటో, రెండోది వైట్ కలర్ ఆటో. వైట్ అనేది ఆయిలర్కి సహజంగా వచ్చే కలర్ అండి, మా ఫ్లాగ్షిప్ కలర్ అనుకోవాలి. ఇది గ్రీన్ ఆటో సోదరుల కోసం గ్రీన్ అడుగుతుందని చెప్పి కంపెనీ వాళ్ళు సపరేట్గా గ్రీన్ కలర్ తయారు చేయండి. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 300 mm అండి, 300 mm హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇప్పుడు దాకా మార్కెట్లో లేదు. ఇంకోటి డిస్క్ బ్రేక్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ కూడా ఏ 3-wheeler ఆటోకి లేదండి. 12 inches ట్యూబ్లెస్ టైర్స్ అండి ఇది మనకి. దీని బ్యాటరీ కెపాసిటీ 11.5 కిలోవాట్. దీంట్లో ఇంకో వేరియంట్ కూడా ఉంది, స్టాండర్డ్ రేంజ్ అంటాం, అది 10 కిలోవాట్తో వస్తుంది. దాని మైలేజ్ వచ్చేసరికి మీకు 120 నుంచి 130 కిలోమీటర్ ఆన్ రోడ్ వస్తుంది. మీకు దీనికి దానికి దాదాపుగా ఒక 50,000 తక్కువకే దొరుకుతుంది. మీరు అంత ప్రైస్ పెట్టుకోలేము, మాకు 50,000 తక్కువలో వచ్చినా చాలు, మేము లోకల్ వరకే తిరుగుతాము, ఒక 120-130 కిలోమీటర్లు చాలు అనుకుంటే ఇది మీకు 50,000 తక్కువలోనే స్టాండర్డ్ రేంజ్ వెహికల్ ఒకటి ఉంది, అది వచ్చేస్తుంది. మీరు ఇప్పటిదాకా చూసిన ప్రతి ఒక్క ఎలక్ట్రిక్ ఆటో ఏ బ్రాండ్ అయినా తీసుకోండి చాలా వెయిట్లెస్ ఇస్తారు. ఎందుకు వెయిట్లెస్ ఇస్తారంటే రేంజ్ ఎక్కువ ఇవ్వడం కోసం ఇస్తారు. కానీ ఇది చూసుకుంటే దీని బరువు 592 కేజీలు, డీజిల్ ఆటో కన్నా దాదాపు ఒక 45 కేజీలు ఎక్కువ. మీరు చూసుకుంటే దీని చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇలా కొట్టి ఎవరు ఏ ఆటోలో చూపించలేరు, ఎందుకంటే మా బండి బరువు బిల్డ్ క్వాలిటీ అనేది చాలా గట్టిగా ఉంటుంది. ఇది లాస్ట్ టైం మీరు 1 year బ్యాక్ వచ్చినప్పుడు ఏ ఆటో అయితే ఉందో ఇది ఇంకంతకన్నా అడ్వాన్స్డ్ అండి. ఇంతకుముందు మీరు వచ్చినప్పుడు లిథియం అండ్ బ్యాటరీ ఉంది, ఇది లిథియం ఫెరో ఫాస్ఫేట్ బ్యాటరీ. విజయవాడలో అందరి జనాలకి, గుంటూరులో కానీ నెల్లూరులో కానీ కావలిలో కానీ మా బ్రాంచెస్ ఉన్నాయి. ఈ ఆటో వచ్చేసరికి అందరికీ సుపరిచితమండి, అందరికి కూడా ఈ వెహికల్ గురించి ఆల్రెడీ తెలుసు, దీని కెపాసిటీ కూడా తెలుసు. ఎక్కడెక్కడో పలాస నుంచి వైజాగ్ నుంచి ఈ వెహికల్ గురించి తెలుసుకొని మరి వచ్చి 25,000 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ సపరేట్గా పెట్టుకొని మరి తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారన్నారు. ఎందుకంటే ఈ వెహికల్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే 1.5 year 2 years తర్వాత కూడా నేను చెప్పిన రేంజ్ ఏదో తగ్గేదే లేదండి. ప్రత్యేకత ఏంటంటే దీని బ్యాటరీ అండి, దీని బ్యాటరీ ఆర్క్ రియాక్టర్. ఈ బ్యాటరీ మా సొంతగా తయారు చేసుకున్న బ్యాటరీ, ఆయిలర్ వాళ్ళు సొంతగా చేసుకున్న బ్యాటరీ. ఎందుకు ఇన్నిసార్లు బ్యాటరీ గురించి ఇన్నిసార్లు చెప్తున్నా అంటే అండి, వేరే కంపెనీస్ వాళ్ళు బాడీ తయారు చేసుకుంటారు, బ్యాటరీ తీసుకొచ్చి వేరే వాళ్ళు తయారు చేసిన బ్యాటరీ తీసుకొచ్చి ఇస్తారు. ఎగ్జాంపుల్ కండి మీరు దగ్గర ఒక వస్తువు ఉంది, ఎగ్జాంపుల్ ఆ వాచే ఉంది, ఈ వాచ్ స్ట్రాప్ మీకు బాగా నచ్చింది, ఈ వాచ్ స్ట్రాప్ నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాను, ఇది మీరు వేరే వాళ్ళకి అమ్మారు, అతను కూడా స్ట్రాప్ నచ్చింది, ఆ స్ట్రాప్ మ్యానుఫ్యాక్చరింగ్ నేను ఆపేశాను, అతనికి స్ట్రాప్ పాడైపోయింది, మీరు ఇంకో స్ట్రాప్ కొనిగలరు నా దగ్గరికి వచ్చి? చేయట్లేదు. మరి అంత తక్కువ ప్రైస్ ఒక 20,000 30,000 వాడే వాచ్కి ఎలా ఉంటే మరి 5 లక్షలు 4 లక్షలు పెట్టి ఒక ఆటోకి ఉంటున్నప్పుడు ఏ బిజినెస్ పీపుల్కైనా, వ్యాపారవేత్తలకైనా, ఆటో సోదరులకైనా ఈ బ్యాటరీ గురించి తెలియాలి కదండి. ఈ బ్యాటరీ వేరే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మీకు ఇస్తున్నారు, కంపెనీలు అమర్చి మీకు ఇస్తున్నారు. రేపు దానికి ఏమైనా ఇష్యూ అయితే అది ఎట్లా ఎవరు చేస్తారు? కంపెనీ వాడు తయారు చేయడానికి అవకాశం, ఇది ఎవరు కూడా ఎవరికి ఎడ్యుకేట్ చేయరండి, వేరే వాళ్ళు వచ్చి చేయడానికి లేదు, కంపెనీ పర్సన్సే రావాలి, చేయాలి. దీనివల్ల సర్వీస్ స్టార్ట్ టైం అనేది చాలా పెరుగుతుంది. కానీ మన దాంట్లో చూస్తే 48 గంటల్లో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏమైనా వస్తే మేమే రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మేము ఇవ్వలేని పక్షంలో మా సొంత డెమో ఆటో వాళ్ళ బిజినెస్ ఆగకుండా మేము వాళ్ళ ఆటో వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇప్పుడు దీంట్లో రేంజ్ ఎంత ఇస్తున్నారు? దీంట్లో రేంజ్ వచ్చేసరికి దీంట్లో కూడా స్టాండర్డ్ రేంజ్, టర్బో రేంజ్ మళ్ళీ 2 ఉంటాయండి. స్టాండర్డ్ రేంజ్లో వచ్చేసరికి మీకు 100 కిలోమీటర్లు ఆన్ రోడ్ విత్ లోడ్ వస్తుందండి, సర్టిఫైడ్ 141 కిలోమీటర్. టర్బో రేంజ్లో వచ్చేసరికి మీకు 164 కిలోమీటర్లు సర్టిఫైడ్ అండి, 130+ మీకు విత్ లోడ్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి 1 టన్ లోడ్ కెపాసిటీ, దీని పాసింగ్ లోడ్ కెపాసిటీ 768 కేజీలు అండి. మీరు టన్ను దాకా వేసుకోవచ్చు. ఇప్పుడు అందరూ మిగతా ఇతర బ్రాండ్స్లో 550 కేజీలు పాసింగ్ లోడ్, అది అందరూ తెలుసు, అయినా సరే టన్ను చెప్తున్నారు. నా పాసింగ్ లోడ్ వచ్చేసరికి 768 కేజీలు, నేను టన్ను చెప్తున్నాను. దీనికి దాని ప్రత్యేకత ఏంటంటే టార్క్ అండి. టార్క్ అనేది ఇప్పుడు ఇచ్చిన లోడ్ కన్నా డబల్ టైమ్స్ లోడ్ ఎక్కువ వేస్తే ఎలా లాగిద్ది అనుకుంటున్నారు? టార్క్ని బట్టి. ఒకవేళ మీది ఫస్ట్ ఇయర్ కొత్త బండి గట్టి లాగిద్దండి, 2వ ఇయర్కి ఏమవుతుంది, 3వ ఇయర్కి ఏమవుతుంది? లాంగ్ టర్మ్ ఆలోచించుకోవాలి. 5 లక్షలు పెడుతున్నారు. మన దాంట్లో 768 కేజీలు పేలోడ్ ఉన్నప్పటికీ టన్ చెప్తున్నాం. అన్అఫిషియల్గా చాలామంది మా కస్టమర్స్ వాడేవాళ్ళు 1.6 టన్స్ కూడా వేసుకుంటున్నారు. కానీ మేము ఇప్పుడు కూడా సజెస్ట్ చేయం,
ఎందుకంటే బ్యాటరీ వెహికల్ అన్నాక వారంటీస్ ఉంటాయి, దాని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు కాబట్టి నేను కూడా టన్నే చెప్తాను. కాకపోతే నేను టన్ను చెప్పి కూడా మీరు ఆ 7 ఏళ్ళ తర్వాత 8 ఏళ్ళ తర్వాత కూడా మీకు హ్యాపీగా మీకు పెర్ఫార్మెన్స్లో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా వాడుకోవచ్చు. ఇప్పుడు దీనికి ప్రైస్ ఎంత అండి? దీని ప్రైస్ వచ్చేసరికి మీకు ట్రక్స్ మీకు 4,80,000 ఆన్ రోడ్ వస్తుంది. అది ఎస్ఆర్ వేరియంట్లో 4,40,000కే వస్తుంది. ఇలానే మనకి బాక్స్ ఆటో ఉంది. మీరు పాత వీడియోలో చూసిన విధంగా చూస్తే బాక్స్ 2 టైప్స్ ఆఫ్ బాక్స్ ఉన్నాయి అండ్ ఓపెన్ టాప్ కూడా ఉంది. ఇప్పుడు అన్నీ కూడా ప్రైస్ పెరిగాయి, ఇంత ముందున్న ప్రైస్ కన్నా ఇప్పుడు ప్రైస్ మారాయండి. ఒకసారి మా షోరూమ్కి ఎవరైనా విజిట్ చేస్తే వివరంగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నేను చెప్పిన ఈ ఆన్ రోడ్ వచ్చేసరికి విత్ 1 year ఏఎంసీ ఇస్తున్నాం. 1 year ఏఎంసీ ఎవరు చెప్పారండి, మనం 1 year 8,850 రూపీస్ బేసిక్ ఏఎంసీ ఇచ్చి ప్రైస్ చెప్తాం. ఈ ఏఎంసీ కానీ ఎక్స్టెండ్ వారంటీ కానీ మన దాంట్లో చాలా రకరకాలుగా ఉన్నాయండి. ఎవరి విధంగా అంటే ఒకేసారి కట్టుకోలేకపోతే ఎవ్రీ 3 months కూడా కట్టుకోవచ్చు. ఆప్షన్ కూడా ఉందండి. ఆటో సోదరులు ఒకేసారి 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ పెట్టి వెహికల్ తీసుకోలేరు. ఫైనాన్స్ ఆప్షన్ కోసం ఖచ్చితంగా చూస్తారు. మీరు ఎంత తక్కువ డౌన్ పేమెంట్తో ఎలక్ట్రిక్ ఆటోస్ ఇస్తున్నారు? ఇప్పుడు మన దగ్గర 50,000 డౌన్ పేమెంట్ నుంచి 1,50,000 కట్టుకునేదాకా ఉంది. ఎందుకు 1,50,000 అంటే కొంతమంది ఈఎంఐ బారి నుంచి కొంచెం తగ్గించుకోవాలి, భారం తగ్గించుకోవాలంటే ఎక్కువ డౌన్ పేమెంట్ కట్టుకుంటారు. మన దగ్గర ఐడిఎఫ్సి బ్యాంక్ ఉంది, యూనియన్ బ్యాంక్ ఉంది, మంత్రా క్యాపిటల్, సామ్ని ఫైనాన్స్ అది అండ్ ఎకోఫై ఉంది, టర్నో ఉంది అండ్ ఇంకా కెనరా బ్యాంకు. రకరకాల కేస్ టు కేసు మనం తీసుకొని వాళ్ళకి వేరే బ్యాంకులో కావాలన్నా మనం వెళ్ళి మాట్లాడి ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఆ బ్యాంక్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఫైనాన్స్ ఇస్తారని తెలిస్తే చాలు. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ ఏదైతే ఉందో వీళ్ళతో ఆల్రెడీ అన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. సుందరం ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, లోకల్ ఫైనాన్స్ కొన్ని ఉన్నాయండి. వీటన్నిటితో కూడా ఫైనాన్స్ మనకి టైప్స్లో ఉన్నాయి. ఇవి 50,000 సిబిల్ చెక్ చేసి 50,000 డౌన్ పేమెంట్ నుంచి మీకు ఇంకా పైన మీరు ఎంతైనా కట్టుకునే విధంగా అవకాశం ఉంది. చాలా ఈజీగా కొన్ని ఫైనాన్సింగ్ అయితే బిజినెస్ ఆపుకొని లేకపోతే మీ పనులు ఆపుకొని మీరు ఎక్కడ రావాల్సిన అవసరం లేదు. అన్నీ త్రూ ఫోను వాళ్ళే మీ డోర్ స్టెప్కి వచ్చి ఫైనాన్సింగ్ ఆప్షన్స్ కూడా ప్రాసెస్ ఫినిష్ చేసుకునే విధంగా ఉంది. డెలివరీకి ఒకటి వస్తే చాలు. అలాంటి మీరు ఉద్యోగ అవకాశాలు అని చెప్తున్నారు. ఒక 15,000 రూపాయల నుంచి 25,000 రూపాయలు జీతం అంటున్నారు. అసలు పనే ఉంటుంది. ఎలక్ట్రిక్ అనేది ఒక బూమింగ్ మార్కెట్ అండి, అందరికీ తెలుసు. రాబోయే 2-3 ఏళ్ళలో దీనికి మించిన ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉండదని ప్రతి బ్రాండ్స్ తెలుసు. ఈ ఆయిలర్ అనేది 6 years నుంచి స్టార్టప్ కంపెనీ. ఇప్పుడు చాలా గ్రో అవుతుంది. హీరో కంపెనీ కూడా 600 కోట్లు పెట్టి 33% స్టేక్ కొనుక్కుంది. ఇలాంటి పెద్దగా అయ్యే కంపెనీలు ఫ్యూచరిస్టిక్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఇప్పటికే మా బ్రాండ్ టాప్ 3లో ఉంటుంది కమర్షియల్ వెహికల్స్ చూసుకుంటే. ఇలాంటి గ్రో అయ్యే కంపెనీలో మీరు ఎవరైనా పని చేస్తే వాళ్ళ ఎక్స్పోజర్ మారుతుంది, వాళ్ళ టాంజిబుల్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. అలాంటి వాళ్ళకి అట్లీస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయినా చాలు. వాళ్ళ అప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైనా సరే 15,000 రూపాయల నుంచి 25,000 రూపాయలు అంతకన్నా ఎక్కువ శాలరీస్ కూడా ఉంటాయి. ఎక్స్పీరియన్స్, ఇంటర్వ్యూ దాన్ని బట్టి మేము చెప్తాం. ఇలాంటి ఫీల్డ్స్లో గ్రోయింగ్ కంపెనీలో ఉంటే లాంగ్ టర్మ్ ఒక 10 ఏళ్ళలో వాళ్ళ డౌన్ ద లైన్ లైఫ్ చూసుకుంటే 10 ఏళ్ళకి వాళ్ళు ఎంత గ్రో అవుతారు అనేది వాళ్ళ ఎస్టిమేషన్కి వదిలేస్తారు. అంటే వర్క్ ఏంటి సార్ మీరు? ఇది వర్క్ ఏంటంటే సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అండి. ఈ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఏంటంటే వాళ్ళకున్న అవకాశం ఏంటంటే ఈ ఆటోస్, బ్రౌచర్స్ ఇవన్నీ వీటి గురించి తెలుసుకొని బయటికి వెళ్ళి ఇది ఎవరికైతే అవసరమో వాళ్ళ ప్రతి ఒక్క షాప్ దగ్గర తిరిగి లేదంటే ప్రతి ఒక్క వర్క్ ఏరియా దగ్గర తిరిగి వాళ్ళకి ఈ ప్రోడక్ట్ పిచ్ చేసి అంటే వాళ్ళు ఈ ప్రోడక్ట్ గురించి చెప్పి దాని గురించి కన్విన్స్ చేసి ఈ ప్రోడక్ట్ కొనేటట్టు సేల్ చేయాలి. వీళ్ళకి ఏంటంటే శాలరీస్తో కాకుండా సపరేట్ TA/DS ఇస్తాము అండ్ అదే కాకుండా మనకి ఇన్సెంటివ్స్ కూడా అతి భారీగా ఉంటాయండి. బయట మార్కెట్లో కన్నా మనదే ఎక్కువ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ఎలా ఉంటుందని ఇంటర్వ్యూకి ఎవరైనా వస్తే వాళ్ళు అందరూ క్వాలిఫై అయితే నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది మా ఆయిలర్ ఆథరైజ్ సర్వీస్ సెంటర్ అండి. ఇది కానూరు న్యూ ఆటో నగర్ ఫస్ట్ లైన్ రైట్ సైడ్లో ఉంటుందండి. ఇది మా ఫెసిలిటీ అండి. ఇదేనా సార్ ఫాస్ట్ ఛార్జర్ అన్నారు? అవునండి, ఇది ఆయిలర్ తయారు చేసిన ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ అండి. మీకు ఇందాక చెప్పిన వెహికల్స్లో ఉన్న GB/T ఛార్జింగ్ కన్నా అండి ఇది ఆయిలర్ 2018 నుంచే ఇది తయారు చేసింది. నేను ఇందాక మీరు చెప్పిన విధంగా ఆయిలర్కి ఫాస్ట్ ఛార్జింగ్ చాలా అనుభవం ఉంది. ఇదే 1.5 hour ఛార్జింగ్ టైం ఇదేనా సార్? ఇదే అండి. ఇది GB/2 2.5 hours అండ్ 1.5 hour 45 minutes 3-wheeler అయితే ఇది పెట్టుకుంటే మనకి ఆ టైంలో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయిపోతుంది. ఇది ఎవరికైనా కావాలి అన్న కంపెనీ ప్రొవైడ్ చేస్తే విత్ ద కాస్ట్ అండి. ఆ కాస్ట్ అనేది ఎంత ఉంటుంది డిపెండ్స్ ఆన్ కిలోవాట్. మరి ఆ అమౌంట్ చేస్తే అక్కడే ఇన్స్టాల్ చేస్తాం అండి. మినిమం 3 vehicles మన దగ్గర పర్చేస్ చేస్తుంటారు. ఇది అరౌండ్ మనకి 4,800 SFTలో మనకి ఏరియా అనేది ఉంటుంది. మీరు చూసుకుంటే దాదాపు ఇక్కడ 9 bays ఉన్నాయి. అంటే మీకు 9 vehicles ఎట్ ఏ టైం మీరు సర్వీస్ చేయడానికి ఉపయోగం ఉంటుంది. మన సర్వీస్ టైం కూడా 2 hours నుంచి 48 hours లోపల చేయడం జరుగుతుంది. 48 hours నుంచి మేము ఏమన్నా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ చేయలేకపోతే ఈ చెప్పిన విధంగా ఒక వెహికల్ అనేది మీకు మన పైలట్ వెహికల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మీకు తిప్పుకునే విధంగా ఇస్తామండి. ఇక్కడ మా ఆఫీస్ రూమ్ అండి. ఇక్కడ
ఇక్కడ మీకు త్రూ కాల్స్ కానీ లేకపోతే మీరు కస్టమర్స్ వచ్చి ఇక్కడ ఏమన్నా ఎంక్వైరీ చేయాలన్నా, లేకపోతే ఏమైనా డౌట్స్ అడగాలన్నా సర్వీస్ ఇంజనీర్ ఉంటారు, అడ్వైజర్ ఉంటారు. అట్ ది సేమ్ టైం టెక్నీషియన్స్ ఒక 6 మంది మాకు టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఇంత ఫెసిలిటీ మెయింటైన్ చేసేది మన విజయవాడలో మన ఒక్కటే అండి, ఆయిలర్ శ్రీ బృందా ఆటోమొబైల్స్ మాత్రమే. అవసరానికి మించి మ్యాన్ పవర్ అండ్ మా స్పేర్ పార్ట్ రూమ్ అండి ఇది. మేము దాదాపు ఒక 25 lakhs స్పేర్ పార్ట్స్ అనేది ఎప్పుడూ స్టాక్లో పెట్టుకుంటామండి ఇది. అండ్ ఇక్కడే మేము బ్యాటరీ హెల్త్ చెకప్స్ కానీ, లేకపోతే బ్యాటరీ ఏరియా కానీ అన్నీ ఇక్కడే జరుగుతుంది. దీని వెనకాలే మాకు కస్టమర్ లాంజ్ ఉంది. వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా అక్కడ మీరు హ్యాపీగా రెస్ట్ తీసుకుంటే ఇలా సర్వీస్ కూడా చేస్తాము. అండ్ ఇందులో ఇక్కడ మాకు అన్నీ కూడా 4-wheeler సంబంధించి రాబోయే రోజుల్లో 4-wheeler సంబంధించి కూడా డెవలప్మెంట్ జరుగుతుందండి. 2 post లిఫ్ట్ వస్తుంది మనకి సపరేట్గా. అండ్ ఇది కూడా ఎక్స్పాండ్ చేసే ప్లాన్లో కూడా ఉన్నామండి. సార్ ఇప్పుడు మీరు జనరల్ సర్వీస్కి వస్తే మీరు ఎంత చార్జ్ చేస్తారు? సార్ జనరల్ సర్వీస్కి మనకి ఫస్ట్ మీకు చెప్పిన విధంగా ఫస్ట్ ఇయర్ 3 సర్వీస్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్. దాని తర్వాత మీకు చాలా మినిమల్ కాస్ట్తో జనరల్ చెకప్స్కి లెస్ దెన్ అంటే 1000 రూపాయల కంటే తక్కువ ప్రైస్తోనే మనకి జనరల్ సర్వీస్ అయిపోతుంది. పెద్ద కాస్ట్ ఏం పడదు మన దాంట్లో. ఓకే. అండ్ ఈవెన్ ఎప్పుడైనా సరే మీకు ఎలాంటి మేజర్ ఇష్యూస్ వచ్చినా మిగతా బ్రాండ్స్ కన్నా చాలా క్విక్గా రియాక్ట్ అవుతాం. ఎందుకంటే ఇందులో వాడే ప్రతి ఒక్క బ్యాటరీ కానీ మోటార్ కానీ మా సొంత మ్యానుఫ్యాక్చరింగ్. మీ ఎలక్ట్రిక్ ఆటో తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏదైనా ఒక చోట ఇబ్బంది వచ్చి ఆగిపోయింది అనుకోండి, అవును సార్, మీ పర్సన్ అక్కడికి వెళ్తారా? సార్ ఎప్పుడైనా సరే ఏ ఎలక్ట్రిక్ వెహికల్ కొన్నా సరే వెహికల్ మూవ్ అవుతున్నంతసేపు సర్వీస్ సెంటర్కి వస్తేనే చాలా మంచిదండి. ఇతర బ్రాండ్స్ మేము వచ్చి చేస్తామని చెప్తారు. మేము ఇక్కడ కూడా ఫెసిలిటీ ఉందండి, మేము వచ్చి చేస్తాం. కానీ నేను చెప్పే ఒక చిన్న సజెషన్ ఏంటంటే వెహికల్ మూవ్ అవుతుంటే సర్వీస్ సెంటర్కి రండి, చెకప్ చేసుకొని మేము టెస్ట్ డ్రైవ్స్ మిగతా కూడా చెక్ చేస్తాం. ఎందుకంటే మా వెహికల్ టోటల్గా సాఫ్ట్వేర్ ఇంటిగ్రేటెడ్ వెహికల్. మీకు రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఏదైతే విత్ ఇతర బ్రాండ్స్లో ఉందో మాకు కూడా 50 కిలోమీటర్ వరకు మేమే వచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ నుంచి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ లేకుండా మేము చేస్తాం. వెహికల్ ఆగిన చోటు నుంచి మా సర్వీస్ సెంటర్ డిస్టెన్స్ కొలుచుకోండి. అంతకు మించి ఏమన్నా ఉంది అంటే మనం ప్రైస్ పెట్టుకొని ఆ స్లాబ్లోనే మేము సేల్ అప్పుడే చెప్తామండి. మేము ఇది హైట్ చేసేది ఏముండదు. సేల్ అప్పుడే ఇన్ని కిలోమీటర్స్కి ఫ్రీ సర్వీస్ అండి. జనరల్గా మీరు పెద్ద బ్రాండ్స్కి వెళ్ళారనుకోండి, రోడ్ సైడ్ అసిస్టెన్స్ అంటారు, 50 కిలోమీటర్స్ దాటిన వెంటనే ప్రైస్ పేజ్ అని అప్పుడే చెప్తారు. మేము అట్లా చేయము. మేము ముందే అన్ని విషయాలు చెప్పి ఇన్ని కిలోమీటర్స్కి ఎంత ఛార్జ్ అవుతుంది, అంతకన్నా ఎక్కువైనా సరే ₹1 మేము తీసుకోము, అంతకన్నా తక్కువైనా సరే మేము అడగడానికి ఏం లేదు. అందుకని ఎక్కువైనా మేము సొంత ఖర్చులు. మీరు 1 year విత్ ఇన్ 1 yearలో అయినా సరే 50 కిలోమీటర్ రేడియస్ అవుతే మీరు అడిషనల్ అమౌంట్ పే చేయాలి. విత్ ఇన్ 1 yearలో రోడ్ సైడ్ అసిస్టెన్స్ అనేది ఏదైనా సరే మెజరబుల్ 50 కిలోమీటర్ రేడియస్ ఫ్రమ్ సర్వీస్ సెంటర్ ఉంది అంటే మేము వచ్చి చేస్తాం. వెహికల్ తిరుగుతుంది అనుకోండి, సర్వీస్ సెంటర్కి వస్తేనే మంచిది. అది ఎప్పటికైనా సజెస్టబుల్ అదే. సర్వీస్ సెంటర్లో ఒక ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ స్టోర్లో ఇంత టీమ్ మెయింటైన్ చేసే ఆయిలర్ ఒకటే అండి. మనకి అడ్వైజర్ ఉన్నారు, కమర్షియల్ వెహికల్స్ టెక్నీషియన్, 3-wheeler టెక్నీషియన్, ఒక హెల్పర్, వెల్డింగ్ కమ్ పెయింటింగ్ చేసేవాళ్ళు, అందరు సపరేట్ డివిజన్స్లో ఉన్నారు. అదే కాకుండా కంపెనీ నుంచి ఒక సర్వీస్ ఇంజనీర్ అనేవాళ్ళు ఎప్పుడు మన ఆఫీస్ రూమ్లో కూర్చుంటారండి. ఇంకా ఏదన్నా కంపెనీ నుంచి పర్మిషన్స్ తీసుకోవాలన్నా వెరీ క్విక్ రియాక్షన్ కోసం ఒక కంపెనీ పర్సన్ ఎప్పుడు కూడా ఇక్కడ గైడెన్స్లో మనకు ఉంటారండి. సో ఇది మన విజయవాడలోని యోలర్ మోటార్ షోరూంలోని వివిధ రకాల ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. వీరు మే నెల ఎండింగ్ వరకు అయితే మాత్రం ₹20,000 వరకు డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళ ఎలక్ట్రిక్ ఆటోల మీద 5 సంవత్సరాలు లేదా 150,000 కిలోమీటర్ల వరకు వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఫైనాన్స్ సదుపాయాన్ని కూడా ఆఫర్ చేస్తున్నారండి. ఎవరైనా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ ఆటోలు కానివ్వండి, లోడర్ సెగ్మెంట్ వెహికల్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్లో కూడా అందజేస్తాం. ఈ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అవుతాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో ఫామ్ ని ఫిల్ చేయండి. వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఈవీ కొరడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కరెంట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏఈ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.